ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం కళాశాల ఆవరణలో గల డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి ఆడిటోరియంలో పియర్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల పరస్పర పరిచయాలు, సీనియర్ పూర్వ విద్యార్థుల సత్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో సమ్మేళనం ఆద్యంతం ఉల్లాసభరిత వాతావరణంలో సాగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కరిభామిరెడ్డి, అధ్యక్షుడు వత్సవాయి, గోపాల్ నర్సరాజు, కార్యదర్శి ఆకలి సత్యస్వరూప్, పాలపర్తి సుబ్బారావులు మాట్లాడుతూ సుమారు 140 సంవత్సరాల చరిత్రలో ఈ కాలేజీలో చదివిన ఎంతో మంది ఉన్నతమైన పదవుల్లో అటు కలెక్టర్లుగా, ఇటు ఉపాధ్యాయులుగా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్గా, రాజకీయాల్లో కూడా మంచి స్థానాల్లో ఉన్నామని పేర్కొన్నారు. పూర్వ విద్యార్థులు అందరూ కలిసి తమ ఉన్నతికి దోహదపడిన తమ కాలేజీని మర్చిపోకుండా సుమారు 4 కోట్ల రూపాయలు ఎన్నో అభివృద్ధి పనులు, అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కూడా కాలేజీ అభివృద్ధికి కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు తాము వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ మల్లిపూడి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు నల్లా సత్యనారాయణమూర్తి, సభ్యులు ఏఎస్ సుబ్రహ్మణ్యం, పీడీవీఎస్ రాజు, శ్రీరామచంద్రమూర్తి, అధిక సంఖ్యలో పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మాకు మేజర్ ప్రాజెక్ట్ ఏంటంటే ప్రస్తుతానికి డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి పిఆర్ గారి ఆలమ్ని అసోసియేషన్ ఆడిటోరియం ఉంది. ఇక్కడ ఇది సుమారు 70 లక్షల దాకా ఖర్చు పెట్టి ఇది కట్టడం జరిగింది. ఇంకా దీనికి తుదిమెరుగులు దిద్దాల్సి ఉంది, పూర్తిగా అవ్వలేదు. ఇది ఇంకా 2-3 స్టేజ్ల్లోనే ఇది పూర్తి చేద్దామని అనుకుంటున్నాము. దీనికి హరీష్ గారి ద్వారా, సానా సత్యబాబు ఫౌండేషన్ ద్వారా ఇది అవుతుందని, పూర్తి అవుతుందని ఆశిస్తున్నాము. హరీష్ గారు కూడా దీనికి సహకారం అందిస్తున్నారు, ఆయన ప్రామిస్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఇదంతా పూర్తి అవుతుందని ఆశిస్తున్నాను. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా 3వ ఆదివారం ఇంతమంది గ్యాదర్ అవ్వడం, విదేశాల నుంచి కాకుండా దేశాల నుంచి కూడా వచ్చారు చాలామంది. చాలా సంతోషంగా ఉంది. ఈవేళ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎలా దిగ్విజయంగా జరగాలని, మీరంతా కోఆపరేషన్ మాకు ఇవ్వాలని ఈ సంస్థ కోరి ప్రార్థిస్తాం. ప్రతి సంవత్సరంలో కూడా డిసెంబర్ 3వ ఆదివారం నాడు మా అల్యూమిటీ పిఆర్ కాలేజీ ఓల్డ్ స్టూడెంట్స్ చదువులు అల్యూమిటీ జరుగుతుందని, అది ఈవేళ కూడా అదే ప్రోగ్రాంలో ఉన్నాం. దాదాపు 200 మంది వరకు మనకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. ఇది ఎంతో గత 50-60 సంవత్సరాల క్రితం ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు వచ్చి ఇక్కడ మీట్ అయ్యి సరదాగా కాసేపు పూర్వ జ్ఞాపకాలు చాలా సంతోషకరమైన విషయం అండి. రిటైర్డ్ ప్రిన్సిపల్ చెలికాని శేషారావు గారు, ఇంకో రిటైర్డ్ ప్రిన్సిపల్ చెలికాని శేషారావు గారు, శేషావతారం గారు, వీళ్ళంతా ప్రెసిడెంట్లుగా చేశారు అసోసియేషన్కి. ఆ విధంగా అప్పుడు మొదట్లో ప్రిన్సిపల్ బ్లాక్ మీద ఒక కమ్యూనిటీ హాల్ అని నిర్మించాం. కానీ కాలేజీ వాళ్ళు అది క్లాస్ రూమ్ తక్కువగా ఉన్నాయి, మీరు అది క్లాస్ రూమ్లకి ఇవ్వండి అంటే క్లాస్ రూమ్లుగా మార్చేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ ఓల్డ్ బిల్డింగ్ న్యాక్ కమిటీ రికగ్నైజ్ చేసింది, అది పురాతన బిల్డింగ్ అని. దాన్ని మొత్తం రూపు, ఫ్లోరింగ్లు అయ్యి మార్చేసి సుమారు అప్పుడే 10 లక్షలు ఖర్చు పెట్టాం. ఇంకోటి ఏంటంటే మొదట్లో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని మిడ్ డే మీల్ కూడా నిర్వహించడం జరిగింది. సుమారు 2 సంవత్సరాల పాటు స్టూడెంట్స్ అందరికీ మిడ్ డే మీల్ కూడా జరిగింది. కాబట్టి ఈ ఖాళీలో చదివిన వాళ్ళు అందరూ ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, దేశ విదేశాల్లో కూడా ఉన్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వి ముందు కాలేజ్ అభివృద్ధికి తోడ్పడతారు.